ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుడు ఇంతవరకు మనల్ని ఆశీర్వకరంగా మహిమకరంగా దేవుడు నడిపించి ఉన్నాడు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. నన్ను నడిపించిన దేవాతి దేవునికి, అలానే అవకాశం ఇచ్చిన తండ్రి గారికి, అలానే స్థానిక పాస్టర్ గారు అన్నయ్యకి నిన్న వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు ఇచ్చిన సమయంలో అర్ధగంట, హాఫ్ అన్ అవర్ కొన్ని మాటలు, దేవుని మాటలు మనం ధ్యానించుకుందాము. సంతోషకున్నారు ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఒకసారి చెప్పలు దేవుని నామాన్ని మహిమపరుద్దామా? మీ పక్కన ఉన్న వాళ్ళకి ఐఫై కొట్టి బాగున్నారా అని చెప్పండి. మంచిది, అయితే దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. ఐఫై కొట్టమన్నాను, అందరికీ తెలుసు. ఓకే, మంచిది. హెబ్రీ 13వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాము. హెబ్రీ, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13 వర్సెస్ 15. మనము అక్కడ చూసినట్లయితే అక్కడ 13వ అధ్యాయం 5వ వచనంలో కింద చదవండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చాలండి. నిన్ను ఏ మాత్రము విడువను. ఒకసారి చెప్పండి, నిన్ను ఏ మాత్రము విడువను. గాడ్ నెవర్ లీవ్ యూ అలోన్. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ మాత్రము విడువడు. దేవుడు నిన్ను విడువడు. నా టాపిక్ ఏంటంటే దేవుడు, గాడ్ నెవర్ లీవ్ యూ. దేవుడు నిన్ను విడువడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన ఈ యొక్క 9 రోజులు ఉపవాస ఫలాల పండుగ, ఈ యొక్క 3వ రోజున దేవుడు ఆశీర్వకరంగా మహిమకరంగా దేవుడు జరిగించి ఉన్నాడు. ఇక్కడ మనము చదవబడిన వాక్యం ప్రకారము నిన్ను ఏమాత్రము విడువను. దేవుడు మనల్ని ఏమాత్రము విడువడు. అనేక సార్లు మనము దేవుణ్ణి విడిచిపెట్టి మనం తిరుగుతూ ఉంటాము. అనేక సార్లు మనము ప్రార్థన చేయకుండా మనము మరిచిపోయి మనము లోకానుసారంగా ఉంటాము. అనేక సార్లు మనము దేవునికి మొర్ర పెట్టకుండా, దేవుని సన్నిధికి రాకుండా అనేక సార్లు దేవుని విడిచి మనం వెళ్ళిపోతాము. బట్ గాడ్ నెవర్ లీవ్ యూ. దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు. మనమే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సార్లు మనం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాము. అనేక సార్లు మనకు అన్నీ బాగున్నప్పుడు, ఇందాక దైవ సేవకులు చెప్పారు కదా, అన్నీ బాగున్నప్పుడు మనము దేవుడి దగ్గరికి రాము. ధనము, డబ్బు, సర్వం, సంపద, ఆరోగ్యం ఉంటే మనము దేవుని దగ్గరికి రాము. వస్తామా? మనం ఎవరు రాము. కానీ దేవుని బిడ్డలారా, మనకు అవసరమైనప్పుడే మనం దేవుని సన్నిధికి వస్తాము. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, అనేక సార్లు మీరు దేవుణ్ణి విడిచి మనము తిరుగుతూ ఉంటాము. ఈ లోక ఆశలకి, లోక కోరికలకి అనేక సార్లు మనం తిరుగుతూ ఉంటాము. బట్ గాడ్ నెవర్ లీవ్ యూ అలోన్. గాడ్ నెవర్ ఫర్సేక్ యూ. దేవుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పటికీ నిన్ను ఏమాత్రం ఎన్నటికీ ఆయన ఒంటరి చేయడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సార్లు మనం బాధపడుతూ ఉంటాము. అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, అయ్యో నన్ను దేవుడు విడిచిపెట్టాడే, అయ్యో నాకు ఈ కార్యం జరగట్లేదని చెప్పి అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ మనం ఏం చేస్తూ ఉంటామంటే బాధపడుతూ ఉంటాము. ఈ 9 రోజులు ఉపవాస ఫలాల పండుగ రోజున మీరు ఏ కార్యం అయితే అనుకుని వచ్చి ఉన్నారు, ఈ 9 రోజులు ఉపవాస ఫలాల పండుగన ఈ యొక్క 3వ రోజున మీరు ఏ యొక్క అవసరంతో మీరు వచ్చి ఉన్నారో మీరు అనుకోవచ్చు, ప్రియ సహోదరి సహోదరులారా, నాకు సమస్య వస్తే మనుషులు తీరుస్తారని, నాకు సమస్య వస్తే మన యొక్క బ్రెయిన్, మన యొక్క మైండ్తో మనం సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. కాదు, దేవుని కృప ఉండాలి. ఏముండాలి? గబాల్ని దేవుడు దీవించేసి, గబాల్ని దేవుడు నన్ను దీవించేశాడు. మంచి ఇల్లుని, మంచి కుటుంబాన్ని, మంచి కారుని, మంచి సర్వ సంపదలన్నీ ఇచ్చేశాడు. నేను ప్రత్యేకమైన వ్యక్తిని. కాదు, దేవుని కృప ఉండాలి. ప్రైజ్ రా, హల్లెలూయా. కష్టపడిన వారందరూ పైకి రాలేరు. దేవుని యొక్క హస్తం ఉండాలి, దేవుని కృప ఉండాలి. ఇక్కడ
ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కింద మనం చదువుబడిన వాక్యం ప్రకారము చూడండి, అనేక సార్లు మనకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మనుషుల వైపు చూస్తాము, మనం మనుషుల వైపు వెళ్తాము. మనుషులు సహాయం చేస్తారు, మనుషులు మనల్ని ఓదారుస్తారని. కానీ ఈ 9 రోజుల ఉపవాస ఫలాల పండుగ రోజున ఆ యొక్క 6వ వచనంలో ప్రభు నాకు సహాయకుడు. ఎవరు సహాయకుడు? ప్రభు నాకు సహాయకుడు. దేవుడు సహాయం చేస్తాడు. ఈ యొక్క కార్యంలో 3వ రోజున మీరేదో ఒక అవసరత అడుగుతున్నారు ప్రభువుని, దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభు సహాయం చేయనుగాక, భయపడవద్దు. ఈ కింద నేను భయపడను, నరులు మాత్రము నాకేమి చేయగలరు. 6వ వచనం చదువుదాం ఒకసారి. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరు మాత్రం నాకేమి చేయగలరు. నరులు మనకు సహాయం చేయలేరు, నరులు మనల్ని డిస్టర్బ్ చేస్తారు, మనుషులు మనల్ని వ్యతిరేకిస్తారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ 3వ రోజున ప్రభు సహాయం చేయనుగాక. మనకు అవసరతలో, అప్పులలో, అనారోగ్యంలో ప్రభు సహాయం చేయనుగాక. మీ పక్కన వాళ్ళకి ఐఫై కొట్టి చెప్పండి, ప్రభు సహాయం చేయనుగాక అని. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏమాత్రము విడువడు. నెవర్ థింక్ యువర్ అలౌన్. మీరు ఒంటరి వ్యక్తి కాదు, మీరు ఒంటరిగా ఉన్నారని బాధపడొద్దు. సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఆదరణ మాటలు మనకి చెప్తే బాగుండని మనం అనుకుంటాము. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు సహాయం చేస్తాడు. ఈ 3వ రోజున, ఈ రాత్రి కాల సమయంన మీరు అనుకుంటున్న పనిలో ప్రభు సహాయం చేయనుగాక, ప్రభు జవాబు దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఆ పైన 5వ వచనంలో ఒక షరతు ఉంది. ఏంటంటే, ధనాపేక్షము లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. కలిగిన వాటితో తృప్తి పొందుడి. దేవుని బిడ్డలారా, అనేక సార్లు ధనాపేక్షం, పదవి వ్యామోహం, ధన వ్యామోహం, కష్టపడి పనిచేసే సొమ్ము సమకూర్చబడిద్ది. అన్యాయంగా సంపాదించే సొమ్ము క్షీణించిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా ధనం వైపు తిరుగుతూ ఉన్నది. ఈ లోకం మొత్తం దేని వైపు తిరుగుతుంది? డబ్బు వైపు తిరుగుతుంది. డబ్బు ఎలాగైనా సంపాదించే, డబ్బు ఉంటే చాలు గౌరవం వస్తుంది. ఈరోజు అనేక మంది డబ్బు ఉన్న వారిపైన కాళ్ళపైన పడతారు. ఈరోజు అనేక మంది డబ్బు ఉన్న వారిని గౌరవిస్తారు. ఈరోజు అనేక మంది డబ్బు ఉన్న వారి దగ్గరికి వెళ్తారు, వారికి మర్యాద ఇస్తారు. కానీ వాక్యం ఏమని సెలవుస్తుందంటే, ధనవంతులు దేవుని రాజ్యం చేరడం చాలా కష్టం. సులభమా? దేవుడు ఎవరిని ప్రేమించాడు? దేవుడు ఎవరితో తిరిగాడు? పేదలతో తిరిగాడు, లేని వారితో తిరిగాడు, దేనికి పనికిరాని వ్యక్తులతో దేవుడు తిరిగాడు. కారణమైంది, ఆయన ధనవంతులతో తిరగొచ్చుగా. కానీ ఆయన దేనికి వచ్చారంటే, బీదల కోసం సువార్త ప్రకటించడానికి ఆయనకు వచ్చినారు. ప్రైజ్ లా, హల్లెలూయా. ధనాపేక్ష వద్దు, ఉన్న వాటితో మనము సంతృప్తి కలిగి ఉందాము. చక్కని సైకిల్ ఉన్నప్పుడు బైక్ కావాలనిపించింది, చక్కని బైక్ ఉన్నప్పుడు బుల్లెట్ బైక్ కావాలనిపించింది, బుల్లెట్ బైక్ ఉన్నప్పుడు చక్కని కారు కావాలనిపించింది, చక్కని కారు ఉన్నప్పుడు ఫ్లైట్ ఉంటే బాగుండే అని అనిపించింది. అంటే చూడండి, ఉన్న వాటిని మనం విడిచిపెడతాం, మనకున్న వాటిని మనం ప్రేమించాం, మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించాం. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, వాక్యం మనల్ని ప్రేమించింది, మన అమ్మ నాన్న మనల్ని ప్రేమిస్తాడు, మనం ప్రేమించాం. మనం ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించిన వారిని మనం ఎత్తుకుంటూ వెళ్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధనాపేక్ష లేకుండా, పదవి వ్యామోహం లేకుండా, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న వాటితో మీరు తృప్తి కలిగి ఉండడి. ప్రభు సహాయం చేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో మీరు ఏ కార్యాలు అయితే అనుకుంటున్నారో ఆ కార్యాలన్నింటిలో ప్రభు సహాయం చేయునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని విడువడు. మరొకసారి చెప్పండి, దేవుడు మనల్ని విడువడు. ఒకే ఒక టాపిక్, దేవుడు నిన్ను విడువడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మునిగిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు. విశ్వాసంతో ముందుకు వెళ్తుంటే కొన్ని పరిస్థితుల వల్ల లోకం వైపు చూసినప్పుడు అతను పడిపోయాడు. మత్తయి సువార్త 14:31 మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 14:31 మనం చదివినట్లయితే అక్కడ పేతురుని మనం చూస్తాము. యేసు పేతురుని నీళ్ళ నుంచి పైకి లేపుతారు. మత్తయి సువార్త చాప్టర్ 14:31, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి, యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడండి.
అంటే చూడండి, యేసు రమ్మన్నాడు, యేసు నీళ్ళల్లో ఉన్నప్పుడు రమ్మన్నాడు, అతను నడిచాడు. ఆ యొక్క ధోనిలో ఉన్న వారందరూ, దాంట్లో థామస్ అంటే తోమా ఏం చేశాడంటే, పేతురు నడుస్తూ ఉంటే అది నిజమా కాదా అని కాళ్ళు పెట్టిన చూసిన వ్యక్తి, ఇండియాని సువార్త ప్రకటించిన వ్యక్తి. అతను ఒకప్పుడు ఒక అల్ప విశ్వాసిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించి ఈ రీతిగా మనందరూ కూర్చునేటట్టుగా చేశారు. ప్రైజ్ లా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు పేతురుని పిలవగానే వెంటనే వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సగం దూరం బాగానే నడిచాడు, తర్వాత గాలికి భయపడ్డాడు. ప్రైజ్ లా, హల్లెలూయా. గాలి అంటే లోకము, గాలి అంటే గాలి మాటలు, గాలి అంటే మనల్ని లోకానుసారంగా మనల్ని అట్రాక్ట్ చేసేది. దేవుని బిడ్డలారా, పేతురు పని ఏంటి? దేవుణ్ణి చూడాలి. నీ యొక్క గోల్ ఏంది? దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని నువ్వు చూడాలి, నువ్వు దేవుణ్ణి చూడాలి. నిన్ను లాగే వాళ్ళు లాగుతారు, నిన్ను పడదేసే వాళ్ళు పడదేస్తారు, గాలి వంటిగా నిన్ను లాగుతూ ఉంటారు. ప్రైజ్ లా, హల్లెలూయా, హల్లెలూయా. శోధనలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ప్రియ సహోదరి సహోదరులా మనం భయపడుతూ ఉంటాం. ఇక్కడ పేతురు గాలిని చూసినప్పుడు మునిగిపోయినప్పుడు యేసు వదిలేశాడా? విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. అతను పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న వ్యక్తి దేవుడు ఒంటరిగా వదిలేశాడా? వెంటనే చేయి చాపి అతన్ని పైకి లేపాడు. ప్రైజ్ లా, హల్లెలూయా, హల్లెలూయా. లోకం వైపు చూడద్దు. నీకున్న వాగ్దానము, దర్శనము, ప్రవచనము, నీకున్న వాటి కళను పెట్టుకొని నువ్వు యేసు వైపు చూడు, దేవుని మందిరం వైపు చూడు, దేవుని మార్గం వైపు చూడు. వ్యతిరేకంగా ఉన్న వాటిని నేను గాలిని చూడకుండా నువ్వు యేసు వైపు చూడగలిగితే ప్రభు నీకు సహాయం చేయునుగాక, ప్రభు నిన్ను లేపునుగాక. పేతురుని ఎలాగైతే దేవుడు మునిగిపోయేటప్పుడు పేతురుని ఎలాగైతే దేవుడు లేపాడో, ఈరోజు పాపంలో పడిపోయిన నిన్ను, ఈరోజు సమస్యలో పడిపోయిన నిన్ను, ఈరోజు వేదనలో పడిపోయిన నిన్ను, ఈరోజు ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు లేపునుగాక, దేవుడు నడిపించునుగాక, దేవుడు చేయి చాపి ఉన్నతంగా ఉంచునుగాక. ప్రభు సహాయకుడు. ప్రభు ఎవరు? సహాయకుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలుని సింహానుబోన్లో వేశారు. దానియేలుని ఉన్నత బానిసగా వెళ్ళిన వ్యక్తి ఒక గొప్ప పొజిషన్కి వచ్చినప్పుడు అతన్ని సింహానుబోన్లో వేశారు. ఎవరు వేశారంటే పక్కన ఉన్న వాళ్ళే వేశారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం పని చేసే చోట, మనం వెళ్ళే మార్గంలో, మన యొక్క కుటుంబ విషయాల్లో, బిడ్డల విషయాల్లో మనకు అయిన వారే మనల్ని ఏం చేస్తున్నారంటే సమస్యల్లో పడేస్తున్నారు. దేవుడు పట్టుకున్న వ్యక్తి, దేవుణ్ణి చూసే వ్యక్తి, ఆ సింహానుబోలున వేసిన వ్యక్తి ప్రశాంతంగానే ఉన్నాడు. సరిగ్గా గమనించండి, ఆ సింహానుబోలంలో సమస్యల్లో ఎవరైతే పడేసారో ఆ వ్యక్తి ప్రశాంతంగానే ఉన్నాడు. ఎవరైతే సమస్యను సృష్టించారో వారికి ఏమవుతుందంటే, ఆ రాత్రి కాల సమయంలో రాజుకు నిద్ర పట్ల. ఎవరికి నిద్ర పట్ల? ఒక్కడే, దానియేలు ఒక్కడే. దానియేలు సైన్యం లేదు, ఒక్కడే. ఆ సమస్యలో పడేశారు. బానిసగా వెళ్ళిన వ్యక్తి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి ఒక్కడే, అతను కూడా బానిసగా వెళ్ళి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళాడు. అయితే అతను ఏం చేశారు? దేంట్లో పడేశారు? సింహాలు బోల్లో పడేశాడు. పడేసినప్పుడు ఆ రాత్రి కాల సమయమున దానియేలు ప్రశాంతంగానే ఉన్నాడు. సమస్యలో ఉన్న వ్యక్తి ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ ఎవరైతే చెప్పుడు మాట విన్నాడో, రాజు చెప్పుడు మాట విన్నాడు. రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. కానీ చెప్పుడు మాట విని ఏం చేశాడు? రాజు ఏం చేశాడు? ఆ రాత్రి కాల సమయం నిద్ర పట్టలేదు. ఆ రాత్రి కాల సమయం నిద్ర పట్టక, దేవుడు నిద్ర రప్పించక, ఇప్పుడు సమస్య ఎవరికి? ఎవరైతే పడేశారో వారికే ఉదయాన్నే సమస్య. దానియేలు ఆ సింహానుబోల్లో నుంచి బయటకు వస్తుంటే రాజు ఆశ్చర్యపోయారు, అన్ని జనులు ఆశ్చర్యపోయారు. ఈరోజు సమస్యలో ఉన్న నిన్ను అందరూ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారేమో, వారు నీ దగ్గరికి రావడం లేదేమో, వారు నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క కుమార్తెని ఒంటరిగా వదిలేసారేమో, నువ్వు పని చేసే చోట వ్యతిరేకత ఉన్నదేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతంగా ఉంచబోను గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ మనం చూసినట్లయితే వేరే వ్యక్తిని మనం చూస్తాము. ఒక వ్యక్తిని అనాథగా విడిచేసిన వ్యక్తిని మనం చూస్తాం. నేను ముగిస్తున్నాను. ఓకే, మంచిది. ఆ బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాము. యేసేపు తండ్రికి అన్నలకి తన ఇంటికి దేశానికి దూరంగా అనాథగా వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 7 వస్త్రాలు వేసుకున్నాడు అతను. 7 కోట్స్
అంటే పరిస్థితులను బట్టి యేసేపు 7 కోట్లు వేసుకున్నారు. ఆ 7 కోట్లు వెంటనే టక్క చెప్తాను, మీరు టక్క ఆశీర్వాదం పొందుకోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత రిసీవ్ చేసుకుంటే అంత బ్లెస్సింగ్. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం జీవిస్తుంది, వాక్యం విజయమిస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసేపును మనం చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 37 వర్సెస్ 3-5 మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఆదికాండము 37వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అక్కడ యేసేపు అన్నదమ్ములకి అందరికి చూడండి, యేసేపు తండ్రిని అన్నల్ని తన ఇంటికి దేశానికి దూరంగా అనాథగా వెళ్ళిపోతాడు. ఎంతమంది తెలుసు యేసేపు? చేతుతారా? యేసేపు ఓకే. యేసేపు చూసినట్లయితే అతను మొట్టమొదటిగా గృహ వస్త్రము, అంటే యేసేపు ఏం చేశారంటే మొట్టమొదటిగా అతని వస్త్రం ఏంటంటే హౌస్ కోట్. ఏ కోట్ చెప్పండి? హౌస్ కోట్. నేను వేసుకున్నాను చూసారా అలాంటి కోటు. హౌస్ కోట్ అంటే ఇంటిలో ఉన్న వస్త్రము, అంటే ఇంట్లో ఉండేప్పుడు వేసుకునే వస్త్రము. అయితే మొట్టమొదటిగా హౌస్ కోట్ అంటే ఇంటి కోట్ వేసుకున్నప్పుడు యేసేపు జీవితం బాగుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 17 యేసేపు లైఫ్ వాజ్ వెల్. యేసేపు యొక్క జీవితం తన తండ్రి ఇంట్లో చాలా బాగానే ఉంది. అయితే ఆ వస్త్రం వేసుకున్నాడు, చాలా బాగుంది, ఉన్నతంగా ఉన్నాడు. అయితే కలలు కంటున్నాడు, అంతా బాగానే ఉంది, వరం ఉంది, చక్కగా తింటున్నాడు, చక్కగా వెళ్తున్నాడు, అంతా బాగానే ఉంది, వెల్. అయితే అలాంటి సమయంలో ఏం చేస్తారంటే తన తండ్రి ఏం చేస్తారంటే ఒక కలర్ ఆఫ్ మెనీ కోట్, అంటే ఒక ఏమంటారంటే రంగుల వస్త్రాన్ని ఇస్తారు. ఇప్పుడు చదవండి 37 వచనం చదవండి. ఆదికాండము 37 వచనం. యాకోబు వంశావళి ఇది. యేసేపు 15 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా వస్త్రం ఉండేది చూడండి. అక్కడ 3వ వచనం వస్త్రం ఉండేది. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, వృద్ధాప్యముగా పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరిలో ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగిని కుట్టించి. చప్పట్లు కొడదామా? అంటే చూడండి, విచిత్రమైన అంటే గృహ వస్త్రాన్ని, హౌస్ కోట్ని విడిచి తండ్రి అంటే సెకండ్ కోట్ అంటే రెండో వస్త్రాన్ని ధరిస్తున్నాడు. ఎవరు? యేసేపు తన తండ్రి ఇచ్చిన ఆ యొక్క వస్త్రాన్ని ధరించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది చూచి ఏమైందంటే అక్కడ చూడండి, తన అన్నలకి ఏమవుతుందంటే పగబట్టి, అతనిని చూచి పగబట్టి, ఆ తర్వాత కింద యేసేపు ఒక కల కంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసేపు ఏం చేస్తాడు? ఓకే, అది అసూయ పట్టారు, ఓకే, పగబట్టారు, అయితే అతను ఏం చేయలేదు. ఆ తర్వాత అతను వేసుకున్న రెండో కోట్ ఏంటంటే కలర్ ఆఫ్ మెనీ, అంటే రంగుల వస్త్రాన్ని అతను వేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, అక్కడ అతని పగబట్టి అతను ఏం చేశారంటే అతన్ని వస్తుంటే తన యొక్క అన్నలకి ఆహారం తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ వస్తువు ఉంటే ఏమవుతుందంటే అతను దూరంగా చూచి వారు ఏం చేస్తారంటే అతన్ని కొట్టి అతను ఏం చేస్తారంటే గుంటలో పడివేస్తాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది, సరిగ్గా గమనించండి, నేను బాగా డీప్గా వెళ్తాను. అక్కడ ఏమవుతుందంటే అతన్ని కొట్టి ఏం చేస్తారంటే గుంటలో పడేస్తాడు. అయితే అతను వచ్చేటప్పుడు ఏమంటారంటే, ఓ కలలు కనే వ్యక్తి, ఓ ప్రవచించే వ్యక్తి, ఓ దర్శనాలు చూచే వ్యక్తి, ఓ చక్కగా టాలెంట్ ఉన్న వ్యక్తి అని అతన్ని కించపరిచి అసూయపరుస్తూ ఉంటారు. ఇలాంటి వారు మన యొక్క సమాజంలో, మన యొక్క వ్యవస్థలో, మన యొక్క పనిచేసే చోట అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమవుతుందంటే ఆ వస్త్రాన్ని చించేస్తారు. తండ్రి ఇచ్చిన వస్త్రాన్ని చించేసి అతని దాంట్లో పడేస్తారు. కానీ యేసేపుకి కల ఉంది, యేసేపుకి ఒక దర్శనం ఉంది, యేసేపుకి ఒక డ్రీమ్ ఉంది. సరిగ్గా గమనించండి. ఈరోజు నీ యొక్క డ్రీమ్ ఏంది? ఈరోజు నీ కళ ఏంటి? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంది? వితౌట్ విజన్, వితౌట్ డ్రీమ్ క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాదు. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత వరాలతో నింపబడతాడు. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత అతను ఒక కళ చూడాలి. ఒక సేవకుడైనా, దేవుని బిడ్డైనా, అతను తన కుటుంబం పట్ల, ఒక విశ్వాసి అయితే కుటుంబం పట్ల ఒక కళ చూడాలి, ఒక దర్శనం చూడాలి, ఒక ప్రవచనం ఉండాలి, ఒక వాగ్దానం ఉండాలి. కానీ యేసేపుకి కళ ఉన్నది. నీకు దర్శనం ఉందా? నీ యొక్క బిడ్డల పట్ల నీకు వాగ్దానం ఉందా? ఒక డ్రీమ్ ఉందా? అసలు ఒక గోల్ ఉందా? అన్నిలు గోలు పెట్టుకుంటున్నారు, నేను ఇంత రేంజ్కి వెళ్ళాలని, ఇంత సక్సెస్ అవ్వాలని. ఈరోజు క్రైస్తవులైన మనము వెలపెట్టి కొనబడిన మనము ఒక డ్రీమ్ గోల్ మనం పెట్టుకుంటున్నామా?
ప్రజడా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ యొక్క తీసేశారు. తీసినప్పుడు యేసేపుని కొట్టారు, యేసేపుని ఆ యొక్క నిలవటంగి తీసేశారు, యేసేపుని అన్నీ చేశారు, కానీ అతనికి హాని చేయలేదు. అతనిని చంపడానికి అసూయపడ్డారు. కొట్టిన వాళ్ళు చంపొచ్చు కదా, లేదు లేదు లేదు. కానీ అక్కడ విషయం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎవరైతే తిరుగుబాటు చేశారో అక్కడ వాళ్ళ అన్న రూబేను, యూదా వచ్చి వెంటనే ఆగండి, వెంటనే అతను ఆపేస్తాడు. ఈరోజు నీ ఉన్న పరిస్థితులు, ఈరోజు నువ్వు పని చేసే చోట, ఈరోజు నువ్వు చదువుకునే చోట, ఈరోజు నువ్వు బిజినెస్ చేసే చోట నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో, ఎవరైతే నీకు హాని పరుస్తున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారి ద్వారా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, వారి ద్వారా దేవుడు మనందరికి సహాయం చేయునుగాక. అమ్మేశారు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. తర్వాత నమ్మకంగా యేసేపు అతనికి ఏం చేశారంటే స్లేవ్ కోట్ వేశారు. మూడోదిగా స్లేవ్ కోట్. ఏడు చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఇంకా ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో ముగిచ్చేస్తాను. స్లేవ్ కోట్ వేశారు. ఏ కోట్ వేశారు? స్లేవ్ కోట్ అంటే దాసుని యొక్క వస్త్రాన్ని అతనికి వేశారు. మొట్టమొదటిగా ఏంటంటే హౌస్ కోట్, రెండోదిగా ఏంటంటే కలర్ ఆఫ్ మెనీ కోట్, మూడోదిగా స్లేవ్ కోట్ అంటే గృహ వస్త్రము, ఆ తర్వాత రంగుల వస్త్రము, మూడోదిగా దాసుని వస్త్రము. అయిపోయింది, సరే అయిపోయింది, జరిగిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి 4వ కోట్ వచ్చింది. ప్రమోషన్ లాగుంది కదా. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా సమస్యలు వస్తున్నాయా, శోధనలు వస్తున్నాయా? పని చేసే చోట నీ కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో, నీ యొక్క వ్యవస్థలో, బిజినెస్లో వ్యతిరేకమైన పోరాటం ఉందా? దేవుడు నీ జీవితంలో కూడా కోట్లు మారుతున్నాయా, వస్త్రాలు మారుతున్నాయేమో, పరిస్థితులు మారుతున్నాయేమో, దేవుడు ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే సేవకుడి యొక్క స్లేవ్ కోట్ వేశాడు. ఆ స్లేవ్ కోట్ నుంచి అతను ఎక్కడికి వెళ్తాడంటే చూడండి, ఆ స్లేవ్ కోట్ నుంచి అక్కడ మనం చూసినట్లయితే 37, 36లో పోతీఫరుకి అతన్ని అమ్మి వేశాడు. పోతీఫరుకి, ఫరో యొక్క ఉద్యోగస్తుడిని రాజు సంహరించిన సేనాధిపతి అయిన పోతీఫరుకి అతనిని అమ్మి వేశాడు. అంటే ఇప్పుడు 4 కోట్ ఏమేస్తున్నాడంటే సర్వెంట్ కోట్. ఏ కోటు? సర్వెంట్ కోట్ వేస్తున్నాడు. సరే అయిపోయింది, చక్కగా పని చేసుకుంటున్నాడు. సరే జరిగిపోయింది, ఏదో బై మిస్టేక్ జరిగిపోయింది. 38 ఆ తర్వాత 37 and 36 అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అతనికి అలా చేయంగానే అయితే ఇక్కడ సేవకుడుగా ఉన్నాడు, చక్కగా పని చేశాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనము 38లో మనం చూసినట్లయితే అక్కడ ఈజిప్ట్ స్త్రీ అంటే ఐగుప్తు స్త్రీతో అక్కడ చూసినట్లయితే అక్కడ ఆమెతో అక్కడ సంహరించమని, అక్కడ పాపము చేయమని ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తుంది. ఆ విషయంలో కూడా నమ్మకం ఉన్న వ్యక్తి ఇతను యేసేపు వల్ల కుటుంబం అంతా దీవించబడింది. ఒకవేళ యేసేపు వల్ల అంతా ఉన్నతంగా ఉంది, ఇతను ఏం చేసింది, వెంటనే పాపంలోకి లాగింది. చివరికి ఏమైందంటే ఆ విషయం తెలుసుకున్న ఆ యొక్క రాజు ఏం చేశాడు, వెంటనే అతన్ని చెరసాల్లో వేశాడు. ఎక్కడ వేశారు? చెరలో వేసి. ఇప్పుడు ఇంకో కోట్ వచ్చింది. అదేం కోట్ అంటే జైలు కోట్. చెప్పలు కొడదామా? జైలు కోట్. చూడండి, సంఖ్యలు వేశారు. ఇప్పుడు జైలు చాలా బాగుంది. సంఖ్యలు వేసి అప్పుడు పురాతన కాలంలో సంఖ్యలు వేశారు. ఓన్లీ 4 feet జైలు లోపలికి వెళ్ళాలంటే ఓన్లీ 4 feet ఉండిద్ది. ఆ తర్వాత వెళ్ళాలంటే లైక్ డాగ్ లాగా, కుక్కలాగా వంగి లోపలికి వెళ్ళాలి. చాలా అండర్గ్రౌండ్గా ఉండిద్ది, వాసన వస్తుంది, వ్యతిరేకత ఉంటుంది. ఆ యొక్క సంఖ్యలు వేసి అతనికి అతని తలకి రౌండ్గా అది వేసి అతని పైన ఏం చేస్తారంటే ఒక పెద్ద మొద్దును పెట్టి అతన్ని ఒక చెరసాల్లో వేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే జైల్లో వేస్తే దానికి అర్థం ఏందండి? తప్పు చేశాడనేగా. జైల్లో వేస్తే తప్పు చేశాడనేగా. నమ్మకం ఉన్న వ్యక్తి అందరూ ఒంటరి అయిపోయాడు. యేసేపు ఆలోచిస్తున్నాడు, అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి. అలానే అక్కడ యేసేపు ఒకటి గుర్తించండి, ఇక్కడ
యేసేపు కలలుగనే వ్యక్తిగానే అక్కడికి వచ్చాడు. సరిగ్గా గమనించండి, యేసేపు కలలుగనే వ్యక్తిగా అక్కడికి వచ్చాడు. అయితే అపోస్తలుడు పౌలు కూడా చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెరసాల్లో అపోస్తలుడు పౌలు అదే సంఖ్యలలో వేసుకొని ఉన్నాడు. ఉంటే అపోస్తలుడు పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అతను అప్పుడు దాకా చెరసాలు సువార్త ప్రకటించిన వ్యక్తి వెంటనే ఏం చేశాడంటే సంఘాలకు పత్రికలు రాశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసేపు కలలుగనే వ్యక్తిగానే జైలుకి వచ్చాడు. ఆ కలలుగనే వ్యక్తిగానే జైల్లో ఉన్నాడు. ఎప్పుడైతే అతడు సమస్యలు ఎదుర్కొన్నాడో, ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, హీ స్టార్టెడ్ టు ఇంటర్ప్రెట్, హీ స్టార్టెడ్ టు ఎక్స్ప్లెయిన్. అతడు కలలకు అర్థం చెప్పే వ్యక్తిగా దేవుడు చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరలోకమైన అభిషేకాన్ని దేవుడు యేసేపు పైకి దించాడు. ఈరోజు నువ్వు సమస్యల్లో ఉన్నావేమో, కృంగిపాటులో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, పోరాటాల్లో ఉన్నావేమో. నా దేవుడు నీకు ఇచ్చిన వరాలతో, నీకు ఇచ్చిన టాలెంట్తో, నీకు ఇచ్చిన బిజినెస్తో ఉన్నతంగా దేవుడు చేయునుగాక, ఉన్నతంగా ఉంచునుగాక. యేసేపు ఆ యొక్క కలలకని వ్యక్తిగా ఉన్నాడు. అదే అభిషేకం ఏమవుతుందంటే ఆ యొక్క ఈ జైల్లో ఉన్న ఇద్దరి పైకి పాకుతుంది. ఈరోజు నీ పైన ఉన్న అభిషేకము నీ కుటుంబం పైకి, ప్రాంతాలపైకి, సంఘాలపైకి, వ్యవస్థలపైకి పాకునుగాక. కలగన్నాడు. ఆ కళ ఎవరికి వస్తుంది? కబ్బేరర్ పానదాయకుడి పైకి వస్తుంది. పానదాయకుడికి కళ వచ్చింది, అయిపోయింది. పానదాయకుడికి అర్థం చెప్పాడు. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, ముగిచేస్తున్నాను. పానదాయకుడికి కళకు అర్థం చెప్పాడు. పానదాయకుడు రిలీజ్ అయిపోయాడు. అప్పుడు యేసేపు వెళ్ళి, అన్న రిమెంబర్ మీ అన్న, నువ్వు వెళ్ళిపోతున్నావుగా బయటికి, నీ కళకు అర్థం నేను చెప్పాను కదా, నన్ను గుర్తుపెట్టుకో, నన్ను బయటికి తీసుకురా అని చెప్పలేదు. పానదాయకుడు మర్చిపోయాడు. మనుషులు మర్చిపోతారు. యేసేపు థ్యాంక్స్ టు హిమ్. అతను యేసేపు పానదాయకుడికి థ్యాంక్స్ చెప్పాలి. అయిపోయింది, వెళ్ళిపోయాడు. నో ఛాన్స్. యేసేపు బయటికి రావడానికి లేదు. ఖతం, బెయిల్ లేదు. యేసేపుకు బెయిల్ లేదు, బయటికి రావడానికి అవకాశం లేదు. అలాంటి సమయంలో దేవుడు రాజును డిస్టర్బ్ చేస్తున్నాడు. దేవుడు ఒక రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. దేవుడు ఆ యొక్క ఐగుప్తు యొక్క దేశాన్ని దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే కల ఇచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవకాశం లేదు. యేసేపు బయటికి రావడం లేదు. పానదాయకుడు వెళ్ళిపోయాడు. యేసేపు వల్ల రిలీజ్ అయ్యాడు. యేసేపు వల్ల ఆ యొక్క పానదాయకుడు బయటికి వెళ్ళాడు, సురక్షితంగా వెళ్ళాడు. యేసేపు ఒకవేళ బయటికి తీసుకెళ్తే ఆ యొక్క పానదాయకుడు యేసేపును అతని యొక్క సెక్రటరీగానే పెట్టుకునేవాడు. కానీ ఇతను మర్చిపోయాడు. ఈరోజు నీ కష్టము, నీ ప్రతిఫలము, నీ యొక్క బిజినెస్, నీ సేవ కష్టం చూపించట్లేదేమో, ఎవరు దాన్ని గ్రహించడం లేదేమో, వెనక్కి దొక్కుతున్నారేమో. దేవుడు నీ యొక్క టాలెంట్ని, నీ యొక్క కార్యాన్ని, నీ యొక్క పనిని దేవుడు గుర్తించబోతున్నాడు. రాజును డిస్టర్బ్ చేశాడండి దేవుడు. చూడండి, ఇప్పుడు యేసేపుని డిస్టర్బ్ చేస్తే రాజును డిస్టర్బ్ చేస్తున్నాడు. రాజు కలగన్నాడు. మాంత్రిక ఆ కళకు అర్థం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మనగాడు ఆ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారేమో, కేసాగుంట్లో ఎవరు లేరు. అప్పుడు రాజు ఏం చేశారంటే, అప్పుడు వెంటనే బలి పెరుగుతుంది. ఎవరికి? రాజుకు తెలియదుగా, పానదాయకుడికి బలి పెరుగుతుంది. రాజా ఐ నో 1%, దిస్ ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ జైల్. ఇదంతా నాకు జరిగింది, అతని వల్లే నేను బయటకు వచ్చాను అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు. మనుషులు మర్చిపోతాడు, దేవుడు మర్చిపోడు. నీకు ఇచ్చిన దర్శనాన్ని, యేసేపుకున్న కళ ఒకటే, దేవుడు ఉన్నతంగా ఉంచుతాడని. కానీ దేవుని బిడ్డలారా, అతను యేసేపుని ఆ జైల్లోంచి తీసుకొచ్చేటప్పుడు యేసేపుని ఆ యొక్క వెంటనే రాజు చెప్తాడు ఏమనంటే, యేసేపుకి ఆ జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకురా అని చెప్పి తీసుకొచ్చినప్పుడు వెంటనే షేవ్ చేశాడు. యేసేపు కోటు మారింది. యేసేపు ఏ కోటు మారింది? కోటు మరి ఎన్నో కోటు ఇది? 6వ కోటు. జైలు కోట్ నుంచి ఈజిప్ట్ కోట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోటు మార్చబోతున్నాడు. దేవుడు వస్త్రాలు మార్చబోతున్నాడు. దేవుడు పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ యొక్క వ్యతిరేకమైన స్వభావంలో, వ్యతిరేకమైన పనిలో దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసేపుని పిలిచేసినప్పుడల్లా ఎవరైతే అతన్ని వ్యతిరేకించారో, అతను నడుచుకుంటూ వస్తుంటే ఐగుప్తు కొట్టేశారు.
వెళ్ళాడు. అందరు చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అర్థం చెప్పాడు, కలకు అర్థం చెప్పాడు, ధాన్యాన్ని నిల్వ చేయని చెప్పాడు. ఆ యొక్క వస్తున్న కరువుని సమస్యను అతను ఆపగలిగాడు. ప్రైజ్ లా, హల్లెలూయా. ఈరోజు నీ ద్వారా, ఈరోజు నా ద్వారా, మనందరి ద్వారా ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదంతా గుర్తు చేసుకున్నాడు. ఇదంతా దేనికి జరిగింది అసలు? నా అన్నలు ఇలా చేశాడు, నాకు అయిన వారు ఇలా చేశాడు, మా అమ్మ లేదు, మా నాన్న ప్రేమగా చూసుకున్నాడు, నాకు అయిన వారు ఎవరు లేరు. కానీ ఈ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చింది నా కళ నెరవేర్చడానికి అని. ప్రైజ్ లా, హల్లెలూయా. ఈరోజు నీ దర్శనాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈరోజు నీ కళని దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీకు అయిన వారు, నీ స్నేహితులు, నీ దర్శనాన్ని, నీ ప్రవచనాన్ని, నీ యొక్క వాగ్దానాన్ని వారు ఎగతాళి చేయవచ్చు. ఈరోజు వారు అనేకమైన వ్యతిరేకంగా నీకు ఉండొచ్చు. పరిస్థితులు వ్యతిరేకంగా లేనప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపుకు దేవుడు సహాయం చేశాడు. ఈ రాత్రి కాల సమయమున, ఈ 9 రోజులు ఉపవాస ఫలాల పండుగ రోజున దేవుడు మనకి తోడుగా ఉండును గాక. దేవుడు మనల్ని నడిపించును గాక. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, ఎలాంటి వ్యతిరేకమైనప్పటికీ, ప్రతి ఒక్క అప్పుల విషయంలో, అనారోగ్య విషయంలో, పోరాటాల విషయంలో, వ్యతిరేకత విషయంలో, కోర్టు సమస్య విషయంలో దేవుడు తలతింగులుగా చేయబోతున్నాడు. దేవుడు ప్రతి ఒక్క పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. ప్రభు నాకు సహాయకుడు, నరులు నన్ను ఏమాత్రము చేయలేరు. వాట్ కెన్ మ్యాన్ డు టు మీ? లెట్ మీ స్టాప్ దిస్ మెసేజ్. ఈ యొక్క వాక్యాన్ని నేను ఆపివేస్తున్నాను. నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో. ఈరోజు యేసేపుకి ఇచ్చిన కళని, యేసేపుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏమి ఇచ్చి ఉన్నాడో దేవుడు నీ యొక్క అభిషేకాన్ని దేశ విదేశాలకి దేవుడు నడిపించునుగాక. దేశ విదేశాలుగా దేవుడు ఉంచునుగాక. నీకున్న టాలెంట్, నీకున్న వరము, నీకున్న పని చేసే క్రమంలో దేవుడు గొప్పగా ఉంచునుగాక. దేవుడు నడిపించునుగాక. ఉన్న వ్యతిరేకమైన పోరాటాన్ని, వ్యతిరేకమైన సాతాను శక్తులను, వ్యతిరేకమైన దురాత్మ శక్తులను దేవుడు లయపరచునుగాక. దేవుడు పారదోలుగాక. ప్రతి ఒక్క మానవుల క్రియలన్నిటిలో దేవుడు విడిపించునుగాక. మీ పక్కన చేయి ఐఫై కొట్టి చెప్పండి, ప్రభువు నాకు సహాయకుడని. ఒకవేళ మీరు ఒంటరి అవుతున్నారనుకో, భయపడవద్దు. ఫైనల్గా నేను వెళ్తున్నాను. ఒకవేళ మీరు ఒంటరిగా అయ్యారనుకో, మీరు భయపడవద్దు. ఎందుకంటే యేసేపు ఒంటరి వాడయ్యాడు, చివరికి సింహాసనం ఎక్కాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మనల్ని సింహాసనం ఎక్కించును గాక. మంచిది. గాడ్ బ్లెస్ యు.